ఆయనే గెల్లాడు, ఆయన సీట్లు ఏంటి, నేను ఒకటి సర్పంచ్ చెప్తా, స్థాయి అని అన్నాడు. ఏముందండి ఎగ్జామ్ చూసి రాస్తానో లేదంటే ఎగ్జామ్ ఇన్విజిలేటర్ మేనేజ్ చేస్తానో నాకు 100 వస్తాయి, మీకు 100 వస్తాయి, నొక్కటమే కదా. ఈవీఎంలు మేనేజ్ చేస్తే ఏముంది, మీకు కాదండి 164 వాళ్ళకి ఏ విధంగా వచ్చినాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మీ 99 టీవీ అడగండి, అసలు ఈ కూటమికి మీరు అట్ట ఓటేశారు, నేను ఎవడో ఏం లేదు బాబు వీళ్ళు అట్ట గెలిచారు తెలియదు అంటారు ఇప్పుడు కూడా. మరి ఇప్పుడు నేను సింపుల్గా వాళ్ళు బాగా నిజాయితీగా గెలిచారని అనుకుందాం, ఒక నిమిషం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అనుకుందాం. మనం అనుకున్నప్పుడు మరి మా దగ్గర కార్పొరేటర్లని కౌన్సిలర్లని అడ్డదారులు ఎందుకు తీసుకోవడం, రాజీనామా చేయించి అక్రమ మార్గంలో కాకుండా సక్రమంగా గెలవచ్చుగా. వీళ్ళు 164 మంది ఉన్నారుగా. మీరు అలాగే చేశారా గతంలోని? మేము చేస్తే వీళ్ళు ఎందుకు ఉండేవాళ్ళండి, మేము చేయలేదు కాబట్టి మేము మంచితనంగా పోతే చేతకాంతనం అనుకున్నారు. సో మంచితనానికి చేతకాంతనానికి వాళ్ళకి తేడా తెలియకుండా అనుకున్నారు. మంచిగా వెళ్తున్నారా, చేతకాంతనంతో ఇంకా కొనసాగుతుందా? సరే, అప్పుడు మంచిగానే వెళ్ళాం, ఇప్పుడు మంచిగానే వెళ్తున్నాం. ఇప్పుడు కూడా వాళ్ళు చేతకాంతనం అని అనుకోవద్దు దయచేసి. అనుకుంటే ఖచ్చితంగా రేపొద్దున ఇప్పుడు మీ ఇల్లు అంత దూరం మా ఇల్లు అంత దూరం కదా. సో మీరు మా ఇంటి దగ్గరకు వచ్చారనుకోండి, మేము ఇంటి దగ్గరికి వెళ్ళడానికి అదే దూరం కదా, మీరు వచ్చినంత సేపే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది వస్తారా జనాల్లోకి పూర్తి స్థాయి? జగన్ గారు జనాల్లోనే ఉన్నారు. అయినా 11 సీట్లు వచ్చిన వాళ్ళ గురించి ఎందుకు సార్, వాళ్ళకి ఎందుకు అంత ఇబ్బంది? 14 జగన్ గారి గురించి వాళ్ళకి ఎందుకండి, ప్రజలు అడుగుతారు కదా, ప్రజలతో మేము మాట్లాడతాంలే. కానీ జగన్ గారు ఎప్పుడు వస్తారు, జగన్ గారు బయటకు వస్తే పోసుకుంటున్నారు కదా జగన్ గారు బయటకు వస్తే. మిర్చి ఆడి దగ్గరికి వెళ్తే పోసుకున్నారు, రామగిరి వస్తే పోసుకొని పైనే లేపేస్తా ఉంది ఒక ఆమె, ఏమో పరిటాల రవి గారి భార్య సునీత గారు. మేము అనుకుంటే పైనుంచి పైనే వెళ్ళిపోతాడు, కింద కూడా రాడన్నారు. ఏమైంది, కిందకు వచ్చాడు, మీ నట్టింటికి వచ్చాడు, మీ ఊరికి వచ్చాడు అన్నట్టు. ఆంధ్రప్రదేశ్ మీ జాగిరి కాదు. సో జగన్మోహన్ రెడ్డి అని ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఓ పార్టీ అధ్యక్షుడు, మీరు ఓ పార్టీలో ఒక ఎమ్మెల్యే మాత్రమే. సో జగన్మోహన్ రెడ్డి గారు రావాలని బాగా కోరుకుంటున్నారు కదా ఏదైతే కూటమి వాళ్ళు. వస్తాడు, వచ్చినప్పుడు గుండె నిబ్బరం చేసుకుని ఉండండి ఆ రోజు కొద్దిగా ప్రశాంతంగా. మళ్ళీ సేమ్ స్లోగన్ మైనాట్ 175. సార్ నేను ఒక మాట, ఏ రాజకీయ పార్టీ అయినా ఒక 151 సీట్లు మేము గెలిచాం సింగిల్గా. గెలిచినప్పుడు మాకు 151 కంటే మేము తక్కువ గెలుస్తామని ఎక్కడే చెప్పరు కదా. ఇప్పుడు మీకు 90 మార్కులు వచ్చినాయి సార్, నెక్స్ట్ ఎగ్జామ్లో 90 కంటే వద్దు నాకు 80 వస్తే చాలు 50 వస్తే చాలు అని మీరు టార్గెట్ పెట్టుకుని వెళ్తారా, లేదు 100 టార్గెట్ పెట్టుకుని వెళ్తారా? చెప్పట్లేదు, ఇప్పుడు కూడా అదే స్లోగన్తో సార్. ఏ రాజకీయ పార్టీ అయినా మేము మొత్తం సీట్లు గెలవాలనేది టార్గెట్గా ఉంటుంది. సో కూటమి వాళ్ళు వదిలేసుకుని ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు 164 వచ్చినాయి కదా, లేదు మాకు ఈసారి బొటాబొటికి 90 అన్న ఎట్టొకటి ఒకటి గెలిపించిన అడుక్కుంటారు వాళ్ళు. వెళ్ళి అడుక్కుంటే చెప్పండి, అట్టానే మాట్లాడదాం. వాళ్ళు అట్టానే అడుక్కొని 164 మాకు ఈసారి ఇచ్చారు కదా, నెక్స్ట్ టైము ఇన్ని వద్దులే ఒక 80 90 ప్లీజ్ అని అడుక్కుంటారు వాళ్ళు. అడుక్కుంటే మా స్లోగన్ ఏందో అప్పుడు చెబుతాం. నేను చెప్పవసరలా, ఒక్క చోట రాజీనామా చేయించి రమ్మనండి వాళ్ళని, ఒక్క చోట రాజీనామా చేయించి. ఎందుకంటే మన నాగబాబు గారిని ఎక్కడన్నా రాజీనామా చేసి పోటీ చేపిస్తారేమో అని అనుకున్నాం మేము. ఎందుకంటే రోజు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు కదా ఈ కూటమి నాయకులు, పాపం టెస్టింగ్కి వెళ్తారేమో అని అనుకున్నాం, భయపడిపోయారు. మరి రాజీనామా చేసి పాపం ఆయన అక్కడ పంపించేసి పవన్ కళ్యాణ్ కేంద్రానికి పంపించి మరి పిఠాపురంలో మనం కంటెస్ట్ చేస్తే ఎలక్షన్లో అప్పుడే చూపించేవాళ్ళం కదా మాకు బలం ఉందా, మేము ఎంత ఉన్నాం. సార్ 100కి 40% మంది సింగిల్గా మాకు ఓటేశారు. వాళ్ళు ముగ్గురు నిలబడితే వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లకి, మేము సింగిల్గా నిలబడితే మాకు వచ్చినటువంటి ఓట్లకి పర్సంటేజ్కి డిఫరెన్స్ చూస్తే ఎవరికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి సత్తా ఉందో, ఎవరు దమ్మున్న నాయకుడో ఆ ఫిగర్లే కనపడతాయి. సో అరెస్ట్కి అయితే రెడీ.